దయచేసి వినండి. యేసయ్య సేవా జీవితంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అభ్యంతరాలు వచ్చినా, వాళ్ళు చంపేసేయాలని చెప్పి ఆశించిన యేసుక్రీస్తుకు ఒక మార్గం ఉంది. ఆ మార్గం గుండా వెళ్ళిపోతూ ఉండేవాడు. ఆ మార్గం గుండా వెళుతున్నప్పుడు ఎవ్వడూ ఏమీ చేయలేకపోయాడు. మీకు ఒక అద్భుతమైన సత్యం ఏమిటంటే, మన జీవితాల్లో కూడా మన చుట్టూ శత్రువులు ఉన్నప్పటికీ, మన చుట్టూ అపాయాలు ఆటంకాలు ఉన్నప్పటికీ, దేవుడు నువ్వు తప్పించుకోవడానికి ఎప్పుడు కూడా ఒక మార్గాన్ని మాత్రం దాచిపెట్టాడు అనే వాస్తవాన్ని మర్చిపోవద్దు. రోజు నీ సమస్య ఏదైనప్పటికీ, అది ఎంత తీవ్రమైనదైనప్పటికీ, నీకు అనిపిస్తుంది నా పని అయిపోయింది, ఇక నా జీవితంలో నేను తప్పించుకోలేను, నా జీవితంలో దీనిలో నుండి బయటపడలేను, ఈ అప్పుల్లో నుండి బయటపడలేను, ఈ అవమానం నుండి బయటపడలేను, ఈ కష్టాల నుండి బయటపడలేను, ఎందుకంటే నా చుట్టూ కష్టాలు మూగిపోయి ఉన్నాయి, అప్పులోళ్ళు మూగిపోయి ఉన్నాయి, అవమానం మూగిపోయి ఉంది, ఇక నేను బయటపడే ఛాన్స్ లేదు నువ్వు అనుకుంటున్నావు. కానీ ఆ రోజు ఒక్కసారి ఊహించండి, అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి యేసును వెళ్ళగొడుతూ ఎక్కడ తీసుకెళ్లారు? ఒక కొండ చర్య చివరి దాకా తీసుకెళ్ళిపోయారు. చివరి దాకా తీసుకెళ్ళిపోయి అందరూ కలిసి గెంటేస్తే ఏమైపోతారు? యేసయ్య అమాంతంగా పైనుంచి కింద పడిపోవాలి. వాళ్ళందరూ కలిసి పైకి వెళ్ళినా యేసుక్రీస్తు మాత్రం నడుచుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. అది యేసుక్రీస్తు యొక్క మార్గం. అలాగే నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఎవరో ఏదో చేయాలనుకున్నప్పటికీ యేసుక్రీస్తు నువ్వు తప్పించుకోవడానికి ఒక మార్గాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. ఆ మార్గం గుండా నువ్వు వెళుతున్నప్పుడు అందరూ చూస్తూ ఉండిపోతారు, కానీ వాళ్ళు నిన్నేమీ చేయలేరు. ఎలా తప్పించుకున్నావు, ఎలా బయటపడ్డావు, ఎలా విజయం సాధించావు, ఎలా ఉద్యోగం సంపాదించావు, ఎలా అప్పులు తీర్చుకోగలిగావు, ఎలా స్థిరపడగలిగావు, ఎలా గర్భఫలం పొందుకోగలిగావు, ఎన్నెన్నో ప్రశ్నలు ఎంతెంతో మంది వేస్తారు. అది దేవుడు నీ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన మార్గం. ఇది మీ జీవితంలో, మీ మదిలో దాచుకోండి.